ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టిన వారిలో ఒకరు శరత్ బాబు. మీకు నిజాలు తెలుసుకోవాలంటే మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం. ఈ తరం వారికి ఈయన తెలియదు, కానీ ఒకప్పటి తరాల వారికి మాత్రం అభిమాన హీరో. చూడటానికి ఇంట్రోవర్ట్ లాగా ఉండే శరత్ బాబు ఇండస్ట్రీలో మాత్రం గొప్ప నటుడిగా నిలిచాడు. హీరోగానే కాకుండా నెగిటివ్ రోల్స్ లో కూడా ఈయనకి మించిన వారే లేరు. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. మరి ఆయన పర్సనల్ లైఫ్ లో ఏం జరిగింది? శరత్ బాబు నటి రమాప్రభ మధ్య విభేదాలు ఎందుకొచ్చాయి? అసలు వారికి పెళ్లి జరిగిందా లేదా? నిజంగానే శరత్ బాబు ఆమెని మోసం చేశాడా? శరత్ బాబు రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరు? ఆయనకి నిజంగానే 25 మంది పిల్లలున్నారా? హీరోయిన్ నమితకి శరత్ బాబు మధ్య ఏం నడిచింది? ఆయన చనిపోయే ముందు ఏం జరిగింది అనే విషయాలతో పాటు ఆయన బాల్యం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి. టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షితులు. సత్యం దీక్షితులు అని కూడా పిలుస్తారు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో పుట్టారు. నాన్నకి హోటల్ వ్యాపారం ఉండేది, అమ్మ గృహిణి. వీరికి మొత్తం 13 మంది సంతానం కాగా వారిలో 8 మంది అబ్బాయిలు, 5 అమ్మాయిలు. శరత్ బాబు 4గోవాడు. మొత్తం ఇంట్లో 15 మంది ఉండేవారు. తండ్రికి అప్పట్లోనే ప్రభుత్వ ఉద్యోగం, సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కుటుంబ బాధ్యతల కారణంగా వెళ్లలేదు. ఇక ఆమదాలవలసలోనే చదివారు శరత్ బాబు. 10th సమయానికి హైట్ ఎక్కువగా ఉండడం, హ్యాండ్సమ్ గా ఉండడంతో స్కూల్లో క్యాంటీన్లో గోల్డెన్ షిప్ అని మాట్లాడుకునేవారు. అదే టైంలో ఫ్రెండ్స్ కూడా హీరో అని పిలిచేవారు. అప్పట్లో ఇంట్రోవర్ట్ కావడంతో పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. కేవలం ఓ 4 ఫ్రెండ్స్ తోనే మాట్లాడేవారు శరత్ బాబు. ఆమదాలవలసలో వీరి ఇంటి చుట్టూ టెంపుల్స్ ఎక్కువగా ఉండేవి. దీంతో ఆధ్యాత్మిక భావనలు కూడా ఎక్కువగా ఉండేవి. ఇక ఇంటర్ పూర్తయ్యాక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నారు శరత్ బాబు. ఆ లక్ష్యంతోనే 19 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసి ప్రిపేర్ అయ్యారు. అప్పటికీ తండ్రి ఫిజికల్ ఫిట్నెస్ వర్కౌట్లు చేయించటం, ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించే అలవాట్లకి దూరంగా ఉండడం నేర్పారు. అదే టైంలో ఆమదాలవలసలో అమ్మినాయుడు జిమ్ ఓపెన్ చేయడంతో అక్కడ చేరారు. వెయిట్ లిఫ్టర్, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి కూడా ఆ జిమ్కే వచ్చేవారు. క్రమం తప్పకుండా జిమ్కి వెళ్లేవారు. యోగా కూడా అప్పటి నుండే చేసేవారు శరత్ బాబు. అయితే ఓసారి ఆటల్లో భాగంగా దెబ్బ తగలడంతో ఐసైట్ ప్రాబ్లం వచ్చింది. దీంతో స్పెట్స్ వచ్చాయి. కళ్లద్దాలుంటే పోలీస్ అయ్యేందుకు అనర్హుడనే నిబంధన అప్పట్లో ఉన్న నేపథ్యంలో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఎలాగూ సైన్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ కావడంతో ఉన్నత చదువుల వైపు వెళ్లాలనుకున్నాడు. అప్పటికే ఫ్రెండ్స్ శరత్ బాబుని హీరో అని పలుమార్లు పిలవడం, ఓ లెక్చరర్ కూడా సినిమాల్లో ట్రై చేయాలని చెప్పిన విషయం గుర్తొచ్చి సినిమాల్లోకి వెళ్లాలని అనుకున్నారు. కానీ ఎలా వెళ్లాలో తెలియదు. తన కుటుంబం నుండి సినిమాల్లోనూ ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుండి ఎవరిని ఏం అడిగే అలవాటు కూడా లేదు. పెద్దగా ఎవరితోనూ కాంటాక్ట్స్ లేవు. దీంతో ఆలోచనలో పడ్డారు. ఇంట్లో కూడా మొదట ఒప్పుకోలేదు. వారిని ఒప్పించేందుకు కొంతకాలం అయితే పట్టింది. ఆ టైంలో ఆదుర్తి సుబ్బారావు గారు చాలా మంది కొత్త వాళ్ళతో సినిమా తీశారని, ఆ సినిమాలు కూడా హిట్ అయ్యాయని తెలిసి ఆయన అడ్రస్ కనుక్కొని ఓ లేఖ రాశారు. దీంతో ఆదుర్తి సుబ్బారావు గారు స్పందించి మద్రాసు రావాలని రిప్లై ఇవ్వడంతో పాటు ట్రైన్ ఛార్జీలు కూడా పంపించారట. అలా శరత్ బాబు అక్కడికి వెళ్ళాక ఆదుర్తి సుబ్బారావు గారు మాట్లాడుతూ, ప్రస్తుతం హిందీ సినిమా చేస్తున్నాను, ఆ తర్వాత తెలుగు సినిమా ఉంటుంది, 7-8 నెలలు పడుతుంది, అప్పుడు రమ్మని చెప్పారు. దీంతో శరత్ బాబుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి తిరిగి వెళ్లడం ఇష్టం లేదు. ఎలాగైనా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకొని అక్కడే ఉన్నారు. ఓ రోజు సినిమా చూద్దామని థియేటర్కి వెళ్తే అక్కడ కామన్ ఫ్రెండ్ కనిపించారు. ఆయనతో మాట్లాడాక ఆయన రూమ్లో ఉండే అవకాశం దొరికింది. అదే టైంలో రామా విజేత ఫిలిం సంస్థ కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారని తెలియడంతో ఆఫీస్కి వెళ్ళాక అక్కడ 3 సెలెక్ట్ చేశారు. వారిలో ఒకరు శరత్ బాబు. వారికి స్క్రీన్ టెస్ట్ చేసి నువ్వే ఈ సినిమాలో హీరో అని చెప్పారు. అది విన్న శరత్ బాబు సైలెంట్ గా ఉండడం చూసిన అక్కడి వారు ఎలాంటి రియాక్షన్ లేదేంటి అని అడిగారట. దీంతో శరత్ బాబు మాట్లాడుతూ, హీరో అవ్వడం చాలా కష్టమని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను. చాలా మందికి అతి కష్టం మీద ఎన్నో ఏళ్ల తర్వాత ఛాన్స్ వచ్చింది. నాకు మాత్రం సులువుగా వచ్చేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు, కానీ ఆనందంగా ఉందని చెప్పారు శరత్ బాబు. ఆ సినిమా రామరాజ్యం. ఆ మూవీ యావరేజ్ గాడింది. ఆ సినిమాలో నటించేందుకు వాహిని స్టూడియోకి వెళ్లిన టైంలో ఎస్వి రంగారావు గారికి శరత్ బాబును పరిచయం చేశారు డైరెక్టర్.
ఇక ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే డైరెక్టర్ అట్టూరి పూర్ణచంద్రరావు ద్వారా స్త్రీ చిత్రంలో సపోర్టింగ్ హీరోగా చేసి ఛాన్స్ వచ్చింది. అదే ఏడాది కన్నయ్య వయసు సినిమాలో నటించారు. ఆ తర్వాత 1974లో ఏవిఎం ప్రొడక్షన్ వారి నోము సినిమాలో పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో నటించారు. అప్పటికి శరత్ బాబును హీరోగా చూసిన చాలా మందికి నోము సినిమాలో శరత్ బాబు పోషించిన నెగిటివ్ రోల్ షాక్ అనిపించింది. ఇక డూండి గారి అభిమానవతిలోనూ మంచి పవర్ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్లో నటించారు. ఆ తర్వాత బాలచంద్ర గారి దర్శకత్వంలో తమిళంలో నిలల్ నిజమాగిదురు అనే చిత్రంలో నటించగా అది 100 రోజులాడింది. అక్కడి నుండి చాలా బిజీ అయిపోయారు శరత్ బాబు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అమెరికా అమ్మాయి, బంగారు మనిషి, మంచికి మరో పేరు, వింత ఇల్లు, సంతగోళ, కన్యాకుమారిలో నటించారు. 1977లో చేగొండి హరిరామ జోగయ్య ఈ రంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన చిలకమ్మ చెప్పిందిలో రజనీకాంత్తో కలిసి నటించారు. అదే ఏడాది శోభన్ బాబు, జయప్రద హీరోయిన్లుగా కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చిన జీవిత నౌక సినిమాలో నటించారు. అలా పలు పెద్ద బ్యానర్లో ఎన్టీఆర్, కృష్ణంరాజు, ఏఎన్ఆర్, రజనీకాంత్, శోభన్ బాబు, కృష్ణ తదితర నటీనటులతో కలిసి నటించారు శరత్ బాబు. కె బాలచంద్ర గారి మరో చరిత్ర, రామకృష్ణులు తదితర సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. సితారా, సాగర సంగమం, బొబ్బిలి సింహం సినిమాల్లోని పాత్రలకి మంచి గుర్తింపు వచ్చింది. అలా శరత్ బాబు అన్ని భాషల్లో కలిపి 220 సినిమాల్లో నటించారు. శరత్ బాబు చివరగా నటించిన సినిమా వకీల్ సాబ్. ఆ సినిమాలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడి పాత్రలో నటించి మెప్పించారు. శరత్ బాబు గారి అవార్డుల విషయానికి వస్తే శరత్ బాబుకి 3 నంది అవార్డులు వచ్చాయి. 1981లో భారతీ రాజా గారి డైరెక్షన్లో వచ్చిన సీతాకోకచిలక సినిమాకు గాను నంది అవార్డు అందుకున్నారు. 1973 నుంచి 81 మధ్య కాలంలో తెలుగు కంటే కూడా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించారు శరత్ బాబు. ఓ భార్య కథ సినిమాకి, నీరాజనం సినిమాకి నంది అవార్డు అందుకున్నారు. ఇక శరత్ బాబు వైవాహిక జీవితం విషయానికి వస్తే బయట పలు రకాలుగా ప్రచారాలు జరిగాయి. కొన్ని ఇంటర్వ్యూల్లో శరత్ బాబు వీటిపై క్లారిటీ ఇచ్చారు. 1974లో అప్పటి స్టార్ నటి రమాప్రభతో జరిగింది పెళ్లి అనలేమని, 22 ఏళ్ల వయసులోనే జరిగిన ఘటన అని చెప్పారు. 1989లో విడాకులు తీసుకున్నారు. ఈ అంశంపై గతంలో రమాప్రభ కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ శరత్ బాబును ఎంతో నమ్మానని, చివరికి విడిపోయే సమయానికి తన ఆస్తులు డబ్బులంతా పోయాయని చెప్పారు. తాను పెద్ద నటిగా ఉన్న టైంలో ఏదో అవసరం కోసం తన వద్ద చేరాడని, ఎన్నో ఛాన్సులు ఇప్పించాడని అప్పట్లో చెప్పడం సంచలనమైంది. అయితే ఈ అంశంపై శరత్ బాబు మాట్లాడుతూ, ఒక కన్నీటి చుక్కతో అబద్ధాన్ని నిజం చేయొచ్చు, నిజాన్ని అబద్ధం చేయొచ్చు. నేను అబద్ధాన్ని నిజం చేసేందుకు నా కన్నీటిని వృధా చేయను. ఇంటర్వ్యూ ఇవ్వకపోవడానికి ఒకటే రీజన్, నేను మహాత్మా గాంధీని కాదు, సుభాష్ చంద్రబోస్ని అంతకంటే కాదని రమాప్రభ పేరెత్తేందుకు కూడా ఇష్టపడకుండా కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేనేమీ లేకుండా సినిమాల్లోకి రాలేదు. నేను బాలచంద్ర గారు లాంటి స్టార్ డైరెక్టర్లు, ఏవిఎం లాంటి బ్యానర్లో నటించాక, హిట్ మూవీస్లో నటించాకే ఆవిడ నాకు పరిచయం. 22 ఏళ్లకే ఓ బంధం ఏర్పడింది. ఆమె డబ్బుపై ఆధారపడాల్సిన అవసరం లేదు. నేను ఫుడ్ కోసం, బెడ్ కోసం పెళ్లి చేసుకున్నాననే అభిప్రాయం తప్పు. ఆ టైంలో ఆవిడకి అప్పుడు ఉన్న ఒకే ఒక ఆస్తి ఇల్లు మాత్రమే. అది కూడా ఆమె మొదటి భర్త పేరు మీద ఉందని తర్వాత తెలిసింది. అది అమ్మేసి మూకాంబిక కాంప్లెక్స్లో కమర్షియల్ ఫ్లాట్, భగవతం స్ట్రీట్లో ఇంకో ఫ్లాట్ కొన్నాం. మరో ఆస్తి సొంతగా కొన్నాం. అవి రమాప్రభకి, తమ్ముడికి కలిపి ఉమ్మడిగా ఒకటి. 2 తమ్ముళ్ళకి చెరొకటి రిజిస్టర్ అయింది. నేను సొంతగా సంపాదించుకున్న దాంతో కొన్న వ్యవసాయ భూమి కాస్ట్ ఇప్పుడు 60 కోట్లు. దాన్ని కూడా అమ్మేసి ఉమాపతి స్ట్రీట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనిచ్చాను. ఆమె డబ్బుతోనే అన్నీ కొన్నాను అంటే నేను చేసిన సినిమాలకి సంబంధించిన డబ్బు ఎక్కడికి పోయింది? అప్పటి ఇన్కమ్, ట్యాక్స్ లెక్కలు, ఆడిటర్ల లెక్కలు చూస్తే ఆ డబ్బు వివరాలు దొరుకుతాయి. చివరికి నేను విడిపోయే టైంకి ఆమె తమ్ముడు కూడా నాతోనే ఉన్నాడు. కొన్ని విషయాలకి బయటకి చెప్పలేము. నాది కాని రూపాయి నేను కనీసం తాకాలన్న ఆలోచన కూడా నాకు రాదు. నేనెవరిని నిందించను కూడా. చాలా రోజుల పాటు అవుట్డోర్ షూటింగ్లోనే ఉండేవాణ్ణి. ఇంటికొచ్చి వాదన పెట్టుకునేంత టైం గాని, ఓపిక గాని నాకు లేదు. నాకు తెలిసి తెలియని టైంలో నేను తీసుకున్న నిర్ణయం అది. విడిపోయాక ప్రశాంతత అనిపించింది. నేను ఆ విషయాల్ని బయటకి చెప్పలేదు.
కానీ నా వైపే వస్తున్న విమర్శలకి సమాధానంగా కొన్ని వివరాలు చెప్పాలనిపించింది చెప్తున్నా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శరత్ బాబు. 1987 డిసెంబర్ 24న ఫిజికల్గా సపరేట్ కాగా లీగల్గా 1989లో సపరేట్ అయ్యారు. తమకి ఏ బేసిస్ మీద విడాకులు వచ్చాయో ఆ డాక్యుమెంట్లు చూస్తే అర్థమవుతుంది. అవి బయటికి చెప్పలేను. ఎవరికి నేను నిందించటం లేదు, నేను ఏదీ దాయడం లేదు. నిజాలు సంబంధిత వ్యక్తులకి అవతల కుటుంబాలకి తెలుసు. నిజం దాయడం కాదు, కొన్నిసార్లు నిజం చెప్పడం వల్ల కూడా ఇతరులు సమాజంలో చులకనవుతారు. ఆ పని చేయడం నాకిష్టం లేదు. ఈ సంఘటనలన్నిటినీ స్వయాన ఆ వ్యక్తి సోదరుడే సాక్షి. అప్పుడు అతను నాతోనే ఉన్నాడు అని చెప్పారు శరత్ బాబు. 1990లో ప్రముఖ తమిళ నిర్మాత ఎంవి నంబిరాయ్ కుమార్తె అయిన స్నేహలత నంబిరాయ్ను శరత్ బాబు వివాహం చేసుకున్నారు. అయితే 2011లో ఆమెతోనూ విడిపోయినట్టు వార్తలు వచ్చాయి. శరత్ బాబుకి పిల్లలు లేరు. అయితే తన అన్నదమ్ముల అక్క చెల్లెల పిల్లలు 25 మంది ఉంటారని, వారంతా తన పిల్లలేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శరత్ బాబు. మరికొన్ని విషయాలకి వస్తే ఆ మధ్య హీరోయిన్ నమితతో క్లోజ్ గా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తల్ని నమిత ఖండించారు. ఇక ఇటీవల వరకు చెన్నైలో ఒక్కరే ఉండేవారు శరత్ బాబు. వంట చేయడం రాదు, అయితే ఇంటి పక్కనే ఉన్న హోటల్ నుంచి భోజనం తెప్పించుకుంటారు. నేను శాకాహారిని అని చెప్పిన శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. ఏ ప్రాణిని చంపే హక్కు మనకి లేదు, అందుకే నేను మాంసాహారం తినను. అఫ్ కోర్స్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అయితే ఒక ఆకు వస్తే ఇంకో ఆకు వస్తుంది, కానీ కోడి మేక కాళ్ళు తీస్తే మళ్ళీ వస్తాయా? సైంటిఫికల్ గా చూస్తే మొక్కలకి సెంట్రల్ సర్వస్ సిస్టమ్ ఉండదు, బ్లడ్ లూజ్ కాదు, వాటికి పెయిన్ తక్కువ, అందుకే శాకాహారం తింటానని చెప్పారు. అయితే గతేడాది శరత్ బాబు తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ దురదృష్టవశాత్తు కన్నుమూశారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనము కూడా కోరుకుందాం. ఇవి శరత్ బాబుకి సంబంధించిన అంశాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శరత్ బాబు నటించిన సినిమాలో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.